నమస్తే వెల్కమ్ టు ZP9 న్యూస్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో గాన్శ్యామ్ దాస గ్రామ పంచాయతీలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అభయహస్తంలో భాగంగా గ్రామ ప్రజలు దరఖాస్తులు చేరుకున్నారు. గ్రామ సర్పంచ్ సుర సమ్మయ్య తెలిపారు. అలాగే 6 గ్యారెంటీల అభయహస్తం పథకాలు త్వరగా ప్రజలకు అందే విధంగా రాష్ట్ర మంత్రి దుద్దుల్లా శ్రీధర్ బాబు చెప్పడం జరిగిందని సర్పంచ్ సుర సమ్మయ్య గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరా సునీత మరియు వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మండలంలోని ఘనశ్యామ్ దాస్ నగర్ విలేజ్లో అభయస్థం కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడం జరుగుతోంది. పొద్దున ఉదయాన్నే 8 గంటలకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. 6 కౌంటర్లు ఏర్పాటు చేసినాం. ఒక్కొక్కరిని ఆల్రెడీ నిన్ననే అప్లికేషన్లు అన్నీ నింపించి కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేరుగా వచ్చి అప్లికేషన్ ఇచ్చి రసీదు తీసుకుపోయే కార్యక్రమం పెట్టినాం. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో 6 గ్యారంటీలు అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు, మా స్థానిక మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ, నిరుపేద కుటుంబాలకు, భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు రాజు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా 5 లక్షల రూపాయల పథకం కానీ, 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ అన్ని అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ప్రకారం అమలు చేసే విధంగా శ్రీధర్ బాబు గారు డైరెక్షన్ చెప్పడం జరిగింది. ఆ విధంగా అధికారులు అందరు అప్రమత్తమై స్నేహపూర్వక భావంతో అందరు అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేపించి ఏదైతే పేద ప్రజలు కలలుగన్నారో ఆ కలలుగన్న సంక్షేమ పథకాలు అందివ్వడానికి మా వంతుగా తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, వార్డు సభ్యులు కానీ, గ్రామ అధికారులు కానీ అందరూ కృషి చేస్తామని తెలియజేస్తాను.